అలాగే ఒక జన్మలో ఒకడి మీద కోపం వచ్చి కాలు తీసేశాడు. తీసేయడం తేలికే. ఆడి ఎంత బాధ అనిపిస్తాడో కాలు లేకుండా. అది ఈడికి తెలీదు. తీసి పడేశాడు. నాకు అంత అన్యాయం చేశాడండి ఈడు. అంత కోపం వచ్చిందండి అంటాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవడు ఎంత అన్యాయం చేసినా వాడిని శిక్షించడానికి ప్రకృతి ఉందండి. ప్రకృతికి వదిలేయాలి. నువ్వెందుకు మళ్ళా ప్రతీకారం? నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మళ్ళా ఆ కర్మ అనుభవించాల్సి వస్తుంది. ప్రకృతికి వదలకుండా నువ్వే యాక్షన్ తీసుకున్నావు. ఇది ప్రకృతి విరుద్ధం. అంచేత అటువంటి కర్మ నువ్వు తీసుకుని మరు జన్మలో పోలియో వ్యాధి వచ్చి కాళ్ళు పడిపోవడం కానీ, యాక్సిడెంట్లో కాళ్ళు పోవడం కానీ, ఏదో రూపంలో కాళ్ళు లేకుండా జీవించవలసి వస్తుంది. అతి యుద్ధంలో కాలు పోవడం కానీ, ఎవడికి కాళ్ళు లేనోడు ఉన్నారు కదా, ఎందుకు పోయింది అడిగి? ఎవడికో తీసేశాడు, వీడికి అలా పోయింది. ఎందుకు పోయింది అంటే ఆ జన్మంతా అనిపిస్తాడు కాళ్ళు లేకుండా. ఎంతో బాధపడతాడు. బాధపడి ఇంక ఇలా చెయ్యకూడదని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకోవడమే పాఠం నేర్చుకోవడం. వాడికి ఏ జన్మలో ఎవరి కాలు జోలికి వెళ్ళడం. అలా ఒక్కొక్క జన్మలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం.